హాయ్ గైస్, నిన్న మిడ్ నైట్ అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. మన యూఎస్ నుంచి కెనడాకి అయితే వెళ్తుంది ఒక ఫ్లైట్ అయితే కెనడాలో టొరంటో అనే ఒక స్టేట్లోనైతే ల్యాండ్ అయ్యే టైంలోనైతే ఫ్లైట్ అయితే మొత్తం క్రాష్ అయింది. మొత్తం అది ల్యాండ్ అయ్యే టైంలోనే మొత్తం పల్టీ కొట్టి మొత్తం ఫ్లైట్ మొత్తం ఒక ప్యాసింజర్స్ అయితే ఈజీగా 80 మెంబర్స్ వరకు అయితే ఉంటారు. అందులో 80 మెంబర్స్లో 18 మెంబర్స్ నిన్న మిడ్ నైట్ అయితే ఒక యాక్సిడెంట్ అయింది. మన యూఎస్ నుంచి కెనడా వెళ్ళే ఫ్లైట్ అయితే టొరంటోలోనైతే ల్యాండ్ అయ్యే టైంలోనైతే యాక్సిడెంట్ అయింది. ఆ ఫ్లైట్ అయితే ఉందో మొత్తం ఐస్ వల్ల మొత్తం అక్కడ వెదర్ కరెక్ట్ లేకపోవడం వల్ల మొత్తం అయితే ఫ్లైట్ అయితే క్రాష్ అయింది. అలా 80 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉండే. 80 మెంబర్స్లో 17 మెంబర్స్ సివియర్ ఉన్నారు, 3 మెంబర్స్ చాలా చాలా సివియర్ ఉన్నారు. ఇంకోటి అక్కడ 5 years. Also joining us, NTSB investigator, MSNBC aviation analyst Jeff Gazzetti will join us momentarily. Ali Velshi, I've been... చిన్న పాప ఉండే, ఆ పాప కూడా చాలా సర్వే అవుతున్నది. అక్కడ సీఈఓ ఎవరైతే మన ఫ్లైట్ సీఈఓ ఏదైతే చెప్పారో ఆయన మొత్తం దాన్ని మొత్తం ఏదైతే ఆ పిల్లలు ఉన్నదో అందరు పిల్లలకి టేక్ కేర్ చేసుకుంటా, నేనే చూసుకుంటా, మొత్తం అది ఏదైతే డ్యామేజ్ అయిందో అవన్నీ నేనే చెక్ చేస్తానన్నారు. కొన్ని క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ క్లిప్స్ అయితే నేను పెడతాను. నేను కొన్ని వీడియోస్ అయితే నేను చెక్ చేశాను. చాలా అక్కడ ఎట్లా అంటే చాలా ఫ్లైట్ యాక్సిడెంట్స్ అయితే ఈ ఇయర్లో అయితే చాలా అయితే అయినాయంట అక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్స్. ఇదైతే చాలా చాలా పెద్దగా అయింది. అందరైతే బయటికి అయితే పడారు. ఎవరికైతే ఏం యాక్సిడెంట్ అయితే ఏం కాలేదు అందులో. కానీ 18 మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకే కొద్దిగా మొత్తం కొద్దిగా లైట్గా ఇష్యూస్ అయితే ఉన్నాయి.